సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి గ్రామంలో లింగమంతుల స్వామి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. రెండు అతిపెద్ద మహోత్సవంగా పిలుచుకునే ఈ వేడుకలు ఈ నెల 20 వరకు జరగనున్నాయి. ఇక్కడ కొలువైన లింగమంతుల లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తజనం భారీ ఎత్తున తరలి వస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. లింగో ఓలింగో అంటూ సూర్యాపేట పట్టణ ప్రాంతాలంతా కూడా కిక్కిరిసిపోతూ ఉన్నాయి, మార్మింగిపోతూ ఉన్నాయి. సూర్యాపేట పక్కనటువంటి దురాజ్పల్లి లింగమంతుల స్వామి జాతర ఇసుకేస్తే రాలనంతగా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ చేరుకొని స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. నిన్న అర్ధరాత్రి ప్రారంభమైనటువంటి ఈ జాతర ఈరోజు రెండో రోజు చేరుకుంది. ఈరోజు స్వామివారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు, మొక్కులు సమర్పిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ తరలి వచ్చారు. లక్షలాదిగా వేలాదిగా తరలి వచ్చారు. ఇసుకేస్తే రాలనంతగా భక్తజన సందోహంగా మారింది దురాజ్పల్లి ప్రాంతం అంతా కూడా. లింగమంతుల స్వామి జాతర, పెద్దగట్టు జాతర, గొల్లగట్టు జాతర, అదేవిధంగా దురాజ్పల్లి జాతర పేర్లు ఏదైనప్పటికీ కూడా స్వామి మాత్రం శివుడు. ఆ శివుడిని తలుచుకుంటూ, చౌడమ్మ తల్లిని తలుచుకుంటూ పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూస్తూ ఉన్నాం. స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ స్వామివారికి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటూ భక్తులందరూ కూడా ఆహ్లాదకరంగా గడుపుతూ ఉన్నారు. ఆధ్యాత్మిక ఆహ్లాదంలో ఉల్లాడుతూ ఉన్నారు. కొద్దిమంది యాదవ్ భక్తులు వచ్చారు, వారితో మనం మాట్లాడదాం. తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎట్లా ఉన్నాయి? తొండతలమేరి బాగుంది అనా, ఏర్పాట్లు గిట్పాడు బాగున్నాయి. ఈ పండుగ విశేషం ఏంది? అవునన్నా, గొల్లగడ్డ జాతర బాగా జరిగిందన్నా. ఓకే ఓకే, మేము 10 వచ్చినా. ఓకే ఓకే తమ్ముడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా తిరుమలగిరి జరుగుతుందా? సూపర్. మొక్కులు చెల్లించుకున్నారా? పెద్దగడ్డ జాతర జోరు. తెలంగాణలో రెండో జాతర ఇది. తెలంగాణలో రెండో పెద్ద జాతర ఇది. ఓకేనా, మంచిగా జరుగుతుంది. నెంబర్ 1. ఈ విధంగా భక్తులందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉన్నారు. చూడవచ్చు, కంచూప్ మేరలో ఎక్కడ చూసినా కూడా మన భక్తజన సందోహం మనకు కనపడుతూ ఉంది. బేరీ చప్పులతో, గజ్జల లాగులతో, కటార్లు చేతుల బోని గొల్ల సోదరులందరూ కూడా, యాదవ సోదరులందరూ కూడా ఇక్కడ చేరుకొని స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రతి 2 ఏళ్లకోసారి ఈ జాతర అనేది సాగుతుంది. ప్రతి 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పూర్ణిమ రోజున ఈ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కల్మషం లేనటువంటి ఈ యాదవ కుర్మ సోదరులందరూ కూడా ఇక్కడ లింగమంతుల స్వామి అవతారంలో స్వామివారి భక్తులు దర్శనమిచ్చాడు. అదేవిధంగా యలమంచలమ్మ, చౌడమ్మ తల్లి కూడా ఇక్కడ కొలువైనటువంటి నేపథ్యంలో శివుడికి బోనాలు సమర్పించి యలమంచల తల్లికి ఈ విధంగా నరబలి లాంటి కార్యక్రమాలు కూడా చేస్తారు. కొంతమంది యాదవులు ఉన్నారు. ఎట్లా జరుగుతుంది జాతర విశేషమైంది? జాతర బాగున్నదండి. నేను ఇప్పుడు 20-25 ఏళ్ళ కానీ చూస్తున్నా. ఎప్పుడైనా ఆనందంగా ఉంది. ఈసారి కూడా ఇంకా ఆనందంగా ఉంది. ఇంకా పెరగాలనే మా కోరిక. మాది నెల్లికూరు మండలం. నా పేరు గజ్జల వీరన్న సార్. ఈరోజు లింగమంతుల జాతర యాదవ సంఘం కానీ ప్రతి ఒక్క జాతి కానీ యాదవ సంఘం లింగమంతుల జాతర సంబరంగా చదువుతుంటారు. మాకు అంత సంతోషంగా ఉన్నది. మంచిగా అనిపిస్తాం సార్ ఈసారి. మీరు చెప్పండి. సార్ మేము మొప్పాద్ జిల్లా నెల్లూరు మండలం లింగమంతుల జాతర బాగుంది. దర్శనం మంచిగా దర్జాగా సార్ బాగుంది. జాతర ఎక్సలెంట్. లింగమంతుల యాదవుల జాతర బాగుంది. ఓకే ఓకే. ఎక్కడి నుంచి వచ్చి మీరు? ఇటంటే మేము ఉదనార్ నుంచి అండి. ఉదనార్ ఇంకా పోలే, దర్శనానికి పోతున్నాం. మంచిగా నిర్మాణం ఉన్నది. ఈసారి బాగుంది. మేము ఉజునార్ నుంచి వచ్చినామండి. బాగున్నాయి ఏర్పాట్లు, గతం కంటే ఇప్పుడు బాగున్నాయి. చెల్లించుకున్నాం. మోద నుంచి వచ్చినాం. మోద బండ్లో మంచిగా ఎప్పుడు దురాజ్పల్లి గట్టకు వస్తామండి. మాకు మంచి జరుగుతుంది. ఎప్పుడు మీ దేవుడిని బాగా కొలుచుకుంటాం. మంచి జరుగుతుంది. మాకు దాన్ని ఎంజాయ్ చేస్తాం వచ్చి దేవుడికి. మా యాదవుల జాతర అండి. మేము గొప్పగా చేసుకుంటున్నాం. చాలా దురాజ్పల్లి గట్టు మంచిగా ఉందండి. మా పండగ ఎప్పుడు ఇట్లనే జరగాలి. సంతోషంగా ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడైనా బాగానే ఉంటుంది. విశేషమైంది ఈరోజు అంటే ఇక లింగమంతుల స్వామి పెద్ద జాతర మన రాష్ట్రంలో తొలి జాతర. అన్ని వర్గాలకి ఈ జాతర మనకి అందరికీ అనుకూలంగా ఉంటుంది. అందరికీ ప్రేమతో కొలుచుకునే జాతర లింగమంతుల జాతర. హుజూర్నగర్ నుంచి వచ్చినామండి. ప్రతి సంవత్సరం వస్తాం. ఇది మా గొల్లోళ్ళది యాదవుల జాతర.
బాగా జరుగుతుంది ఈ సంవత్సరం. ఈరోజు ఏం కార్యక్రమం ఉంటుంది? ఈరోజు బోనాలు, రేపు రేపు ఏమంటారు కంది చన్నపట్నం, ఎల్లుండి గంధం చేస్తారు. ఆ, 2 ఏళ్ళకి ఒకసారి, ఒకసారి సమ్మక్క సారక్క, ఈసారి ఇది వచ్చేసారి అది ప్రతి సంవత్సరం వస్తాం మేము. తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత అతిపెద్ద రెండో జాతర అయినటువంటి ఈ లింగమంతుల స్వామి జాతరకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి చేరుతా ఉన్నారు. భక్తులందరూ కూడా చాలా సంతోషంగా లింగో ఓ లింగో అంటూ తమ కులదైవాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. తమ జువాలు మంచిగుండాలి, తాము మంచిగుండాలి, తమ యొక్క వ్యాపారం మంచిగుండాలంటూ యాదవ్ కుటుంబ సోదరులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని కల్మషం లేని కష్టజీవులందరూ కూడా కలిసి జరుపుకున్నటువంటి అతి గొప్పదైనటువంటి జాతర ఈ జాతర. ఈ జాతరలో అన్ని రకాల రంగులు మనకు కనపడతాయి. ఒక ప్రపంచం మనకు కనపడుతూ ఉంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడుతూ ఉంటాయి. బతుకమ్మలు, బోనాలతో, ఆటపాటలతో, డప్పు చప్పులతో ఈ ప్రాంతం అంతా కూడా మారుమోగిపోతూ ఉంది. బోనాలు చెల్లించుకుంటూ ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు ఊలలాడుతున్నారు. లింగో ఓ లింగో అంటూ పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ విధంగా దురాజ్పల్లి ప్రాంతం అంతా కూడా లింగో ఓ లింగో అంటూ శివనాస్మరణతో మారుమవుతోంది. నిన్న అర్ధరాత్రి ప్రారంభించినటువంటి ఈ జాతర తండోపతండాలుగా భక్తులందరూ తరలి వచ్చి శివనాస్మరణతో మారుమోగుతూ ఆధ్యాత్మిక ఆహ్లాదంతో ఉల్లాడుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీవీ న్యూస్, నల్గొండ.